సింగరేణి ఎంప్లాయీస్ అంటేనే అంటే పొద్దున పోతారు, మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి వస్తారో రారో అనేది అంటే మీకు ఉంటుంది మైండ్లో. సో అట్లా మీరు అనుకుంటారా? అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ వేరే వాళ్ళకి జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? ఇప్పుడు అక్కడ మైండ్లో ఏమైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మాకు అనిపిస్తుంది. మా వాళ్ళు కూడా వెళ్ళిళ్ళు అట్లా జరిగిన తర్వాత ఒక వారం ఒక నెల వరకు కూడా మాకు కూడా భయం ఉంటుంది. అట్లా జరిగింది వాళ్ళు అట్లా ఎవరమైనా ఏమనుకుంటాం, డ్యూటీకి వెళ్ళి ఇంటికి వస్తారు అనుకుంటాం. కాకపోతే బయట జాబు సింగరేణి జాబులు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు. సింగరేణి జాబ్ వాళ్ళకేంటి లక్షల లక్షల జీతం వస్తుంది, ఫ్రీ క్వార్టర్స్ కరెంటు ఏముండదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు పడే కష్టం బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇన్ని లక్షలు వస్తాయి అంటారు, కాకపోతే వాళ్ళ కష్టం వెనకాల ఎంత ఉంటుంది. వాళ్ళు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా కూడా ఒక గంట అరగంట లేట్ అయినా కూడా మాకు భయం అయితేనే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఒక తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలి అన్నట్టే అనిపిస్తుంది. ఎట్లయినా భయం అనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి తెలియదు. కేవలం నేను ఇప్పటి వరకు మా వారు చేయబట్టి ఒక 23 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మా వారు తట్ట మెడ మీద మోసేవారు, ఇప్పుడు ఓసీలో చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఇంత ఫెసిలిటీ లేదు సింగరేణి దాంట్లో. చాలా మంది చేయకుండా డ్యూటీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే భార్య పిల్లల్ని కుటుంబం సాదుకోవాలని కష్టపడి కొద్ది మందే ఉంటారు. ఆ లోపలికి వెళ్తే కష్టమే ఉంటుంది, ఏముంటుంది లే సింగరేణి జాబు వాళ్ళకేంది అనుకుంటారు. కానీ అది కష్టం చేసే వాళ్ళకి తెలుస్తుంది. మీకేంది చాలా మంది అంటుంటా ఉంటారు, మీకేంది లక్షల లక్షల జీతం వస్తుంది అట్లా అంటా ఉంటారు. కానీ అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకొక సింగరేణి జాబ్ వల్లయే ఏది కానీ పత్రికల్లో కానీ వీడియోల్లో కానీ ఎందులో ఇప్పుడు న్యూస్ ఛానల్లో కానీ ఎంత జీతం వస్తుంది, ఎన్ని బోనస్లు ఇస్తారు ఇవన్నీ చెప్తారు. కానీ అది వాళ్ళకి ఎంతెంత కటింగ్ చేస్తారు ఏం చేస్తారు అవి మాత్రం ఎవరు చూడరు. ఇప్పుడు సింగరేణి దాంట్లో ఉంటారు ఒక 4 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి వచ్చిన అల్లుల వాళ్ళు కూడా వాళ్ళని కూడా అంటారు మీ మామ అత్తగారికి ఏంది సింగరేణి జాబ్ అంటారు. కానీ ఆ కష్టం ఎవరికి తెలుసు? మాకు తెలుసు, ఇంట్లో ఉన్నా మాకు తెలుస్తుంది.